రీసెంట్ గా మనకి నాగిన్ భవిత అనే ఒక అమ్మాయి ట్రెండింగ్ లో ఉందండి ఇప్పుడు చెప్పాలి అంటే. ఆ అమ్మాయి నాగలోకానికి వెళ్ళి వస్తూ ఉంటాను నేను అని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక పూర్వజన్మలో రాణిలాగా ఉంది అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ రాణి, ఈమె డాటర్ అక్కడ. సో ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు అసలు ఇవన్నీ ఏదో ఒక అడ్డు పెట్టుకుని ఫేమ్ కోసం చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. లేదు, నిజంగానే ఒక సాదా సీదా కామన్ మ్యాన్ అలా నాగలోకానికి వెళ్ళొచ్చేంత ధైర్యం ఉందా? అంటే మీరు చెప్పిన కొన్ని వీడియోస్ కానీ ఇందాక కూడా మీరు మాట్లాడిన దాంట్లో దానికి ఎంతో తపస్సు కావాలి, ఎంతో శక్తి కావాలి, ఆరా ఉండాలి అన్నారు. అలాంటిది ఒక అమ్మాయి, అంటే అమ్మాయి అని కాదు, లైక్ ఎవరైనా కామన్ పీపుల్ వెళ్ళి రాగలుగుతారు. అలా నాగలోకానికి వెళ్ళడం అనేది సాధ్యమైన పని అంటారా? నెవర్. నెవర్. కామన్ పర్సన్ వెళ్ళలేరు. ఓకే. కామన్ పర్సన్ అన్నప్పుడే మీరు కామన్ అన్నప్పుడు ఎలా వెళ్ళగలరు? సాధనలు చేసి దానికి రకరకాలైనటువంటి మంత్రదీక్షలు ఉంటాయి. ఆ మంత్రదీక్షల్లో పూర్ణ స్థితికి వెళ్ళాలి తల్లి. పూర్ణ స్థితి కంటే ఇంకా చాలా అత్యున్నత స్థితికి వెళ్తే ఆ నాగలోకంలో ఉండేటువంటి దేవతలు వీళ్ళని ఆ లోకానికి తీసుకెళ్దామని వీళ్ళు భావించటం కాదు, ఆ లోకంలో ఉండే వాళ్ళు భావించాలి. భావించగలిగితే వెళ్ళటానికి అవకాశం ఉండొచ్చు. కానీ వీరికి ఏమీ తెలియకుండా నేను వెళ్ళొచ్చాను అంటే దాన్ని అదొక రకమైన, అంటే ఒకవేళ సాధన చేసిందే అనుకోండి, ఒకవేళ అమ్మాయి చూడడానికి కూడా చిన్నపిల్లలానే ఉంది, ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? ఒకవేళ అలా వెళ్ళి రావాలి అంటే ఎంత సాధన ఉండాలి? 12 ఏళ్ళ పైన ఉండాలి. 12 ఏళ్ళ పైన. సో మధ్యలో అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ అయితే ఆ టైంలో అసలు అవన్నీ క్యాలిక్యులేట్ అవ్వవు. ఓకే, దానికి దీనికి అసలు సంబంధం లేదు. 12 ఏళ్ళు కూడా కొందరి విషయాల్లో 12 ఏళ్ళు పట్టవు. కొన్ని మంత్ర సాధనలు కొన్ని లక్షలు జపం చేస్తే అయిపోతాయి. అటువంటి వారికి దేవతలు కనపడటం కూడా జరుగుతుంది. ఉదాహరణకు అతి గొప్ప మహాత్ముడు చందోలను ప్రాంతం ఉంది తెలుగు ప్రాంతాల్లో, బహుశా చీరాల దగ్గర ఉంటుంది. ఆయన్ని చందోలు శాస్త్రి గారు అని పిలిచేవారు. ఆయనకి చిన్నప్పుడు ఒక బాలా త్రిపుర సుందరి మంత్రం ఇచ్చారు. ఆయన 16-17 ఏళ్లలోపు మంత్రం సిద్ధి పొందేశారు. ఆయనకు 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి అమ్మవారు కనపడేది, అమ్మవారు మాట్లాడేది. వాళ్ళ ఇంటిలో చిన్న పిల్లగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు తిరిగేది. ఆయనకి ఏ కష్టం వచ్చినా అమ్మవారు చూసుకునేది. అటువంటి వ్యక్తులు ఎంత సిద్ధి పొంది ఉండాలంటే పూర్వజన్మల్లో వారి పుణ్య స్థాయి అంత ఎక్కువగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వారి లెగసీ అంటారు చూడండి, వారి వంశం, ఆ వంశం కూడా చాలా రైట్యూస్నెస్ అనేటువంటి దాంతో పట్టుకొని ఉండాలి. ధర్మం అనే జీవనంతో ఉండాలి. శాస్త్రాలపైన అపారమైన విశ్వాసం ఉండి దాన్ని కఠినమైన నియమ నిబంధనలు వారు పాటించగలిగితే డెఫినెట్లీ ఆయనకు 16 ఏళ్లలోపే సిద్ధించింది ఆ మంత్రం. అది నిజంగానే అలాంటి ఒక సిద్ధి కలిగిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటారు? అంటే మా అందరికి ఒక డౌట్ ఉండిపోయింది. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు పూర్వజన్మలో ఆమె ఏమైనా అక్కడ ఉన్న పుణ్యం వల్ల ఇప్పుడు అలాంటి ఒక సిద్ధి ఆమెకు దొరికింది అని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత మనిషి యొక్క ప్రవర్తన అనేది ఎలా మారుతుంది? అంటే మీరు అమ్మాయి పేరు చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు, ఆ అమ్మాయి వీడియోలు కూడా నేను ఏమీ చూడలేదు. ఆ అమ్మాయి పరిస్థితి కాకుండా మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హర్ అసలు ఈ సినారియో ఏంటి, ఎలా ఉంటారు మామూలుగా? ఒకటి ఏంటంటే ఇటువంటివి కలగటానికి 4 రకాల విషయాల్ని ముందు పట్టుకోవాలండి. నిత్యానిత్య వస్తు వివేకం అనేది ఒకటి శాస్త్రంలో చెప్తారు. నిత్యమేంటి, అనిత్యమేంటి? అనిత్యం, ఈ ఫోన్ అనిత్యం, శరీరం అనిత్యం. అనిత్యం అంటే ఎప్పుడు ఉండదు కదా, ఎప్పుడు ఉండేది ఏంటి అనే దాన్ని పట్టుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు మీకు రామకృష్ణ పరమహంస తెలుసా? రామకృష్ణ పరమహంస స్టేటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మహాత్ముల స్టేట్. రమణ మహర్షి స్టేటే అటువంటి స్టేట్. కంచి మహాస్వామి వారని ఉంటారు, మొన్న 1994 వరకు ఉన్నారు. ఆయన్ని ఇందిరాగాంధీ లాంటి వారందరూ ఎందరో వెళ్ళి కలిశారు. అటువంటి స్టేట్ అది. వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి, మన లైఫ్ స్టైల్ ఒకటి, ఖచ్చితంగా మార్పులు మనం చూసుకోగలం తల్లి. మనలాంటి కామన్ లైఫ్ స్టైల్, మెటీరియల్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఉండరు. ఒకసారి ఆ దేవత అంటూ మనకు ప్రత్యక్షం అయ్యాక ఆ దేవతతో మనం అనుసంధానం అయితే ఇటువంటి మెటీరియల్ లైఫ్ లో బ్రతకడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. లేదా కర్మ అనే సిస్టమ్ గురించి ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్మ అనే సిస్టమ్ సంచితం, ప్రారబ్ధం, ఆగామి అని 3 రకాల కర్మలు ఉంటాయి. సంచితం అనేది ఒక పెద్ద మౌంటైన్ అయితే అందులో నుంచి ఒక చిన్న గులకరాయి, చిన్నది, చాలా చిన్న మైల్డ్ స్టోన్ తీసుకుని దాన్ని ప్రారబ్ధం అంటారు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న దాన్ని ప్రారబ్ధం అంటాం. దాని ఈ మైల్డ్ లో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే అది ఆగామి, ఆగామి వెళ్ళిపోయి మళ్ళీ మౌంటైన్ లో కలుస్తుంది. ఈ ప్రారబ్ధంలో ఉన్నప్పుడు చేస్తున్నది ఏంటంటే ఎక్కువ పుణ్యాలు చేస్తున్నారనుకోండి ఇది తరిగిపోతుంది ఈ సంచితం అనేది. ఇది చెయ్యకుండా ఉన్నారనుకోండి ఈ ప్రారబ్ధం వెళ్ళిపోగానే శరీరం వెళ్ళిపోతుంది. ఈ ప్రారబ్ధం ఉన్నప్పుడే వాళ్ళు తప్పులు చేస్తే ఆగామి వచ్చి మళ్ళీ జన్మలు వస్తాయి.
సో దిస్ ఈస్ కాల్డ్ కర్మ సిద్ధాంతం. ఓకే. ఈ కర్మ సిద్ధాంతంలో వీళ్ళు అలా ఆ దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారంటే వీళ్ళకి ఈ సంచితం వెళ్ళిపోయిందని అర్థం. లేదా కొంతమందికి కొంతే సంచితం ఉండి ఇంకా ఈ దేవతలు ప్రత్యక్షం అయ్యేంత తపస్సు ఈ ప్రారంభంలో ఉన్నప్పుడు చేసుకున్నారని అర్థం. ఆ చేసుకున్నప్పుడు రైట్యూస్నెస్ అనేది బాగా అర్థమవుతుంది తల్లి. ఈ దేవత ప్రసన్నమైనప్పుడు అధర్మం అనే బుద్ధి వల్ల కలగదు, తప్పు చేయాలనే ఆలోచన ఇంకొకటి కలగదు. ఇక్కడ ఇంకో రకంగా కూడా తీస్తాను. ఇందులో క్షుద్ర దేవతలని కూడా కొంతమంది ఉంటారు. క్షుద్ర దేవతోపాసకులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం. మాంత్రికులని వాళ్ళకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ క్షుద్ర దేవతల్లో వాళ్ళు ఏంటంటే క్షుద్రమైన ఆలోచనలు, అంటే అన్రైట్యూస్నెస్, ప్రపంచానికి సమాజానికి వ్యక్తులకు హానికరమైనటువంటి దేవతల్ని కొంతమంది ఉపాసనలు చేసి పట్టుకొని వాళ్ళ ద్వారా తప్పులు చేయాలనుకునేవారు కొన్ని వేల సంవత్సరాలు ఈ సంచితం అనే కొండ పెరిగిపోయి, ఈ ఆగాం అనే కొండ పెరిగిపోయి కొన్ని వేల సంవత్సరాలు తప్పులు చేస్తూనే తప్పుల యోనుల్లోనే పుడతారు తల్లి. అందుకే ఈ దేవత అలా ప్రసన్నము గాని లేదా వేరే లోకాలకు వెళ్ళటం కానీ, వేరే లోకాలకు వెళ్ళడం అనేది ఇప్పటి పరిస్థితుల్లో కష్టం. ఆయన వెళ్ళొచ్చారు, చందోలు శాస్త్రి గారు వెళ్ళొచ్చారు, ఆయన యమలోకానికి వెళ్ళొచ్చారు. అది అసలు ఎలా సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ పాసిబుల్. నాట్ ఈ ఫిజికల్ బాడీతో వెళ్ళలేదు. మీకు కనపడుతున్నటువంటి ఈ దేహాన్ని మెయింటైన్ చేస్తున్న ఇంకో దేహం లోపల ఉంది. ఒప్పుకుంటారా? మీ మనస్సులో ఉండే ఆలోచనలే మీకు వాక్కు రూపంలో మాడతాయి. అవును. మన శరీరం కనపడుతున్నటువంటి ఈ భౌతిక దేహం వెనుక ఇంకో 4 దేహాలు ఉన్నాయి. 4 దేహాలు. దీనికి స్థూల దేహం అని, సూక్ష్మదేహంని, కారణదేహమని, ఆనందమయ, విజ్ఞానమయ, ఇలా రకాల ఉన్నాయండి. ఆనందం అనేది చివరిది, ఆత్మ అంటారు దాన్ని. దానికంటే ముందు బుద్ధి, విజ్ఞానమయమని, మనస్సని, మనోమయమని, ఇలా రకాలు ఉన్నాయి తల్లి. 5 రకాల దేహాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 దేహాల పేర్లు. అన్నమయం అంటే ఇది, మనోమయ, ప్రాణమయ శ్వాస, విజ్ఞానమయ బుద్ధి ఇంటలెక్ట్, ఆనందమయ చివరి స్టేట్. ఈ 4 దేహాలను వదిలితే గానీ ఆత్మ అనే స్థితిని మనం పట్టుకోలేదు. మీరు అన్నట్టు నిజంగానే ఈ రోజుల్లో ఎవరు నమ్మరు ఇలా వెళ్ళొచ్చారు అని అనేది. ఎవరు నమ్మరు. అది ఈ అమ్మాయి సిచ్యువేషన్ అనే కాదు, ఇన్ జనరల్ గానే అడుగుతున్నా. కైండ్ ఆఫ్ ఇప్పుడు అమ్మవారు వచ్చారు అంటారు, అంటే ఆ డప్పుల సౌండ్ కి వీళ్ళలో ఒక పూనకం వస్తుంది కదా, అంటే అదంతా కూడా ఒక ట్రాన్స్ వల్ల వీళ్ళు ఏదో వీక్నెస్ తో ఉన్నారు, సో అందుకని వీళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అని అంటారు. కానీ ఇది కేవలం దైవపూరితంగా జరిగింది అని ఎంతవరకు మనం నమ్మొచ్చు? 99% తప్పు అని మనం చెప్పలేం. కానీ దీంట్లో 1% రైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్తి ధర్మబద్ధమైన జీవితం పాటిస్తున్నప్పుడు, అటువంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ డప్పులు కొట్టకపోయినా కొంతమందిని అమ్మవారిని చూడగానే ఆ భక్తితో ఉప్పొంగిపోయి అమ్మవారు వాళ్ళలో ప్రవేశించి చెప్పుతున్న సందర్భాలు 1-2 సత్యాలు అయ్యాయి. 99 తప్పులు అవ్వచ్చు, ఒక్క సత్యం కోసమైనా మనం పాటుపడాలి. మీ అబ్బాయిని ఒక స్కూల్లో చేర్చాలనుకోండి, ఏం చేస్తారా? స్కూల్ మంచిదా కాదా అని ఎంక్వైరీ చేస్తారా? ఇది కూడా అంతే తల్లి. వాళ్ళు నిజంగా సత్యమా లేదా అనేది వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి ధార్మిక జీవితాన్ని, వారి వ్యవహార జీవితాన్ని పరిశీలన చేస్తే వాళ్ళు చెప్పేది తప్ప కాదా అనేది మనకు మనమే అంచనా వేసుకోగలం. మీ అబ్బాయిని స్కూల్లో చేర్పించడానికి ఆ స్కూల్ మంచిదా కాదా, అంతకుముందు చదివిన వాళ్ళు బాగా చదువుకున్నారా లేదా అని పరిశీలన చేస్తారు. దిస్ ఈస్ ఆల్సో లైక్ దట్. ఓకే. సో ఈ గద్దె చెప్తారు, ఇదేంటి చిలక జోస్యం కానీ కోయి చెప్తామండి అంటారు, ఇవన్నీ కూడా సో వాళ్ళ యొక్క జీవన శైలిని బట్టి అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పగలుగుతాం. కానీ ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు రైట్ చెప్పాలి అనే ఆప్షన్ లేదు. కొంతమందికి వాక్సిద్ధి అనేది ఒకటి ఉంటుంది తల్లి. వాళ్ళకు పూర్వజన్మలో ఎక్కువ కర్మ చేసి, ఎక్కువ పుణ్యకర్మ చేసి మాట్లాడితే ఎక్కువ సత్యమే మాట్లాడుతూ, పూర్వజన్మతో ఇప్పుడే కర్మతో వదిలేసి, ఎగ్జాంపుల్ మీరే కేవలం సత్యమే మాట్లాడుతూ మనస్సులో సత్యమైన ఆలోచనలే పెట్టుకుంటూ మాట్లాడటం సత్యమే చేస్తూ సత్యమైన పనులే అన్ని చేశారనుకోండి, మీ వాక్కు విశ్వంలో ఉండే శక్తులకు కనెక్ట్ అవుతుంది. యూనివర్స్ హెల్ప్ చేస్తుంది మనకి. యూనివర్స్ హెల్ప్ చేసి మీరు ఒకవేళ అనుకోకుండా తప్పుడు మాట్లాడినా దట్ ఈస్ గోయింగ్ టు బి కరెక్ట్. ఓకే. 100 ఒప్పులు చేసినప్పుడు ఒక తప్పు చేసినా కానీ అది ఒప్పులోకి మారుతుంది. అలా కాదు, మీరు పూర్తి మనస్సులో సత్యమైన ఆలోచనలే పెట్టుకుంటూ, బుద్ధిలో కూడా సత్యమైన స్థిరత్వమే, వాక్కులో కూడా సత్యమే మాట్లాడుతున్నారంటే మీరు ఆటోమేటిక్ గా అది తప్పని మాట్లాడినా సత్యమై తీరుతుంది. ఓకే. మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా అది సత్యమే మీరు మాట్లాడు. ఓకే. నాగా పాము వీటి విషయానికి వచ్చేసరికి, పాములు పాలు తాగుతాయి అని అంటుంటారు కదా, నిజంగా పాలు తాగుతాయి అంటారా? అవి ఎక్కడుండే భౌతికమైన పాములు పాలు తాగమని సైన్స్ చెప్తుందని విన్నాను నేను. అంటే పుట్టలో ఉన్నప్పుడు పాలు పోస్తారు, ఇది నాగుల చవితి పర్వదినాలు వంటివి చేస్తారు. ఈ కాన్సెప్ట్ అయినా మీరు అడిగింది. ఈ సందర్భంలో ఏంటంటే అక్కడ పోసే వారి భావనలు నేను
చెప్తాను. ఒక గ్లాస్ పాలు తీసుకొని మా కుటుంబాన్ని రక్షించండి, మాకు సంతానం కలిగించండి, మాకు వివాహం కావాలని చెప్పి ఆ పుట్టలో పోస్తారు. ఆ భావనలు అంతరిక్షంలో ఉండేటువంటి సర్పదేవతలనే వ్యవస్థ ఉందండి. ఓకే. ఆ సర్పదేవత వ్యవస్థ పాలు పోస్తున్న ఆ భావనల్ని స్వీకరిస్తాయి. మీరు ఇక్కడ ఉన్నారు, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడుండి వీడియో కాల్లో మాట్లాడుతున్నా మీ అబ్బాయితో మాట్లాడుతున్నారనే భావన మీరు పట్టుకుంటారా లేదా? ఇక్కడ కూడా దానికి ఓ మంత్రం కూడా ఉంది తల్లి. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య అని ఆ మంత్రం. వాళ్ళు విశ్వంలో అంతరిక్షంలో ఉంటారు, ఆ మానవుల కంటే అత్యున్నత శక్తి కలిగిన వారు. అలాగని పూర్తి దేవతా స్థాయి కలిగిన వారు కాదు. ఈ సర్పస్థాయి వరకు సంతానం కలిగించటం, మనకు రకరకాల కోరికల్ని తీర్చటం, ఇటువంటి స్థాయి కలిగిన వారే. అందుకే ఆ పాములు పుట్టలో పాముకు పాలు పోయటం అంటే ఈ భౌతికమైన పాముకు పాలు పోయటం కాదు, విశ్వంలో ఉండేటువంటి పాముకు, మనల్ని అనుగ్రహిస్తున్న దైవ సర్పమైన పాముకు ఈ భౌతిక సర్పం ద్వారా అందిస్తున్నాం. ఓకే, ఈ పాయింట్ ఇక్కడికి క్లియర్ అయింది. ఓకే గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలతోటి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.